మనము మనకు మార్కెట్లో దొరికేటువంటి విభూతి అనేది పూర్తిగా అది కల్తీమయము, కలుషితమైంది. దానితోటి మనము శివలింగానికి పూజ చేయడం వల్ల శివలింగాలకు ఇబ్బంది అవుతుంది, శివలింగాలు పాడవుతున్నాయి. కాబట్టి అలాంటి శివలింగం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. శివలింగాన్ని కాపాడుకుంటేనే మనకు పుణ్యం. అదే మనం పూజ చేసేది ఎందుకు? పుణ్యం కోసమే పూజ చేస్తున్నాం. కాబట్టి పుణ్యం కోసం పూజ చేయాలన్నప్పుడు మంచి ఒరిజినల్గా ఉండేటువంటి పదార్థాలతో పూజ చేసినప్పుడే మనకు పుణ్యం అనేది వస్తుంది. కాబట్టి మనము బయట మార్కెట్లో దొరికేటువంటి విభూతిని వాడకూడదు, పూజలో వాడకూడదు. మీరే స్వయంగా విభూతిని తయారు చేసుకోండి. ఏం చేస్తారు అంటే, మీరు ముందుగా దేశవాళీ ఆవు అయి ఉండాలి, నాటు ఆవు అయి ఉండాలి. దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు అంటారు. ఆ ఆవుకు పైన వీపు దగ్గర, అంటే ఇక్కడ మెడ భాగంలో పైన ఉబ్బెత్తుగా ఉంటుంది, దాన్ని మూపురం అంటారు. కింద మెడ భాగంలో కిందికి వేలాడుతూ చర్మం వేలాడుతూ ఉంటుంది, దాన్ని గంగడోలు అంటారు. అది దేశవాళీ ఆవు అన్నమాట, నాటు ఆవు అంటారు దాన్ని. మరి మీరు గోశాలకు ఒకరోజు, అంటే మీ ఇంట్లో ఎలాంటి జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ లేకుండా చూసుకోండి. మీరు అంటే ఈ గోమయం అంటే గోవు పేడ, ఆవు పేడ తెచ్చుకునే రోజున మీ ఇంట్లో ఎలాంటి జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ లేకుండా చూసుకొని మరి ఆ రోజు మీ ఇంట్లో ఏ స్త్రీలకు ఎలాంటి ఋతు సంబంధ దోషాలు కూడా ఉండకూడదు. ఆ రోజు మీరు నాన్ వెజ్ తినకూడదు. అట్లా ఉన్నటువంటి రోజున మీరు తలస్నానం చేసి ఉతికినటువంటి వస్త్రాలను ధరించి గోశాలకు వెళ్ళండి. లేదా ఆవులు ఉంటాయి, దేశవాళీ ఆవులు, నాటు ఆవులు, వాటి యొక్క పేడను, అంటే పెండ అంటాం కదా, పెండ గోమయం, ఆ గోమయాన్ని తీసుకొని రండి. ఒక కవర్లో, ఒక చక్కగా శుభ్రంగా కడిగినటువంటి కవర్లో తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని చిన్న చిన్న పిడకలుగా చేసి ఒక శుభ్రంగా కడిగినటువంటి ప్లేట్లో కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా గోడ ఉంటే ఆ గోడకు కొట్టండి, ఆ పిడకల్ని గోడకు కొట్టండి. లేదా చిన్న చిన్న పిడకలుగా చేసి ఇట్లా అప్పాలంటాం కదా, మనకు రొట్టెలు అంటాం కదా, అట్లా రొట్టెల మాదిరిగా చిన్న చిన్నగా పిడకలుగా మాదిరిగా చేసి వాటిని ఒక శుభ్రంగా కడిగినటువంటి ప్లేట్లో కానీ లేదా గోడకు కానీ కొట్టండి. ప్లేట్లో కానీ పెట్టుకోండి, ఎండలో పెట్టండి. అట్లా మీరు ఈ విభూతి తయారు చేసుకునేంత వరకు కూడా మీ ఇంట్లో జాతా శౌచం మృతా శౌచం అనేది ఉండకూడదు. మీ ఇంట్లో స్త్రీలకు ఎలాంటి ఋతు సంబంధ దోషాలు ఉండకూడదు. మీరు ఈ విభూతి తయారు చేసుకునేంత వరకు నాన్ వెజ్ తినకూడదు. శుచిగా శుభ్రంగా ఉండి ప్రొద్దున పెడతారు, స్నానం చేసి ఎండలో పెడతారు. మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించే వాటిని తీసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకోండి. మళ్ళీ రేపు ప్రొద్దున లేచి మళ్ళీ వాటిని ఎండలో పెట్టండి. అట్లా వాటి పూర్తిగా ఎండిపోయేంత వరకు ఒక 3-4 రోజుల పాటు చక్కగా ఎండలో మంచిగా వాటిని ఎండనివ్వండి. పూర్తిగా ఎండిపోవాలన్నమాట. పూర్తిగా అవి ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే, మీరు ఫైనల్గా వాటిని తీసుకొని ఒక 2-3 రోజుల తర్వాత తీసుకొని వాటిని మీరు ఒక, మనకు యజ్ఞం చేసే యజ్ఞ కుండం అని దొరుకుతుంది. లేదు అది దొరకలేదు అంటే మీరు ఏదన్నా ఒక భగోన్లో అయినా సరే, మీరు ఏం ప్రాబ్లం లేదు, భగోన్లో అయినా సరే మీరు వాటి మీద దేశవాళీ నాటు ఆవు నుండి వచ్చినటువంటి నెయ్యి, అంటే దేశవాళీ నాటు ఆవు పాల నుండి తయారైనటువంటి స్వచ్ఛమైన నెయ్యితోటి వాటిని ఆ పిడకల్ని కాల్చండి. చక్కగా అవి కాలిపోతాయి. వీలైతే అందులో మారేడు కొమ్మలు కానీ, అంటే బిల్వ చెట్టు ఉంటుంది కదా, ఆ బిల్వ చెట్టు కొమ్మల్ని మీరు విరవద్దు. వాటంతట అవే ఎండిపోయిన కొమ్మలు ఆ చెట్టు కింద పడతాయి. ఆ కొమ్మలు తెచ్చుకోండి. అదేవిధంగా రాగి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు అదేంటి కొమ్మలు కూడా ఉంటాయి అన్నమాట, అంటే కర్రపుల్లలు. అవి కూడా మీరు విరవద్దు చెట్టు నుండి. అవి కూడా ఆ చెట్టు నుండి కింద పడిపోయి ఉంటాయి, ఎండిపోయి కింద పడిపోయి ఉంటాయి. వాటిని తెచ్చుకోండి. అవి దొరికితేనే తెచ్చుకోండి. అంటే ఈ మారేడు చెట్టు కొమ్మలు కానీ, అంటే ఈ కర్రపుల్లలు కానీ, రావి చెట్టు కర్రపుల్లలు కానీ అవి దొరికితేనే తెచ్చుకోండి. లేదంటే ఈ డైరెక్ట్ విభూతినే మీరు ఈ పిడకల్ని డైరెక్ట్గా నెయ్యిలో వేసి కాల్చండి. దొరికితే ఆ పుల్లలు కూడా తెచ్చి ఈ పిడకలతో సహా, ఈ పిడకలు ఆ కొమ్మలు
కొమ్మలు అంటే విరుచుకొని తేవద్దు. ఎండిపోయిన కొమ్మలు వాటంతట అవి కింద పడతాయి. వాటిని తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిని కూడా మీరు ఈ పిడకల్ని చేసుకునే సందర్భంలో పిడకలతో పాటే ఎండబెట్టండి. లేదు ఆ కొమ్మలు ఆ కర్ర పుల్లలు దొరకకపోతే పర్వాలేదు, ఓన్లీ ఈ ఆవు పేడ పిడకలతోటే మీరు విభూతిని తయారు చేసుకోవచ్చు. అట్లా ఆ పుల్లలు ఈ పిడకలు రెండు కూడా ఒక దగ్గర పెట్టి ఒక బగోన్లో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టి వాటి మీద చక్కగా దేశవాళీ నాటు ఆవు నెయ్యిని పోయండి. పోసి వాటిని మంచిగా వెలిగించండి. పూర్తిగా వెలిగి అవంతా కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత అప్పుడు మీకు స్వచ్ఛమైనటువంటి మరి విభూతి భస్మం అనేది తయారవుతుంది. అది పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టమైనది. ఆ భస్మం తయారైతే అప్పుడు అంతే పూర్తిగా కాలిపోయిన తర్వాత భస్మం అంటే కింద భస్మం అనేది తయారవుతుందన్నమాట. అప్పుడు దాన్ని తీసుకొని ఏం చేస్తారంటే ఒక ఉతికినటువంటి వస్త్రంలో దాన్ని వేసి వస్త్రగాలితం చేయండి. అంటే ఇట్లా జల్లడబడితే అప్పుడు ఆ విభూతిని మీరు ఒక శుభ్రంగా కడిగినటువంటి డబ్బాలో పోసి ఒక పక్కకు పెట్టుకోండి. ఆ విభూతిని మీరు మీ పూజ చేసే సందర్భంలో ఇంట్లో మీ శివలింగానికి వాడుకోవచ్చు. మీరు ధరించవచ్చు ఆ విభూతిని. ఎక్కడన్నా బయట మీరు శివాలయాలకు గుళ్ళలకు వెళ్ళినప్పుడు కూడా ఆ విభూతిని మీరు ఆ పరమేశ్వరుడికి ఆ శివలింగానికి సమర్పించండి. తద్వారా ఆ విభూతి వల్ల ఆ శివలింగం అనేది పాడు కాకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తద్వారా మీకు పుణ్యం అనేది వస్తుందన్నమాట. సో ఇది ఇట్లా మనము అంటే ఇవంతా మాకు చేసుకోవడం కష్టం అండి, ఇట్లా ఇవన్నీ బయటకు వెళ్ళి ఇంత రిస్క్ తీసుకొని ఇంత తయారు చేసుకోవడం మాకు అంత టైం లేదు, మాకు అంత కష్టం అంటే మీరు ఏం చేస్తారు, ఈ మార్కెట్లో దొరికేటువంటి ఈ కల్తీ పదార్థాలతో పూజ చేయడం పూర్తిగా మానేయండి. ఏం ప్రాబ్లం లేదు, నష్టమేం లేదు. ఇప్పుడు నేను 10 సంవత్సరాలు అవుతుంది వాటితో పూజ, మార్కెట్లో దొరికేటువంటి కల్తీ పదార్థాలతో పూజ చేయడం మానేసి 10 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే నాకు ఫలితం రావట్లేదంటే ఖచ్చితంగా వస్తుంది. కేవలం అందుకనే మన ఋషులు మునులు రేపు ఈ కలియుగంలో ఈ ఒరిజినల్గా ఉండేటువంటి ఈ పసుపు కుంకుమ విభూతి గంధము ఇట్లాంటివి దొరకయో అన్నటువంటి ముందు ఆలోచనతోటే కేవలం మనకు మానసిక పూజను కూడా ఆదిశంకరాచార్య స్వామివారు అందించారు. అంటే మానసికంగా మనమే శివుడికి విభూతితోటి గంధంతో పసుపు పూజించినట్లుగా లేదా అమ్మవారికి పసుపు కుంకుమలతోటి పూజించినట్లుగా మానసికంగా భావించండి ఒరిజినల్ పదార్థాలతోటి. అట్లా కూడా ఫలితం అనేది వస్తుంది. మనం శ్లోక పారాయణం చేసుకున్నా, మంత్ర జపం చేసుకున్నా లేదా శ్లోకాలను చదువుకున్నా కానీ మనకు ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ మార్కెట్లో దొరికేటువంటి ఈ కల్తీ పదార్థాలను పూర్తిగా వాడడం మానేయండి. మీరు లేదా నేను విభూతి గంధం పసుపు కుంకుమలతో పూజ చేయాలి అనుకుంటే మీ అంతటా మీరే ఇప్పుడు నేను చెప్పిన విధానంలో పసుపు కుంకుమ విభూతిని తయారు చేసుకోండి. ఓకేనా, తయారు చేసుకోండి, వాటినే పూజలో ఉపయోగించండి. తద్వారా శివలింగాలు విగ్రహాలను రక్షించిన వాళ్ళల్లో మనం కూడా భాగస్వాములం అవుతాం. తద్వారా మనకు పుణ్యం అనేది వస్తుంది, ఖచ్చితంగా పుణ్యం అనేది వస్తుంది. మనము